క్రైమ్ సినిమాలు తీయించేలా ఉన్నావు. ఆఫ్టర్ ఆల్ సినిమాలు చూసే నీకే ఇన్ని తెలివితేటలుంటే తీసే నాకెన్నుండాలి. ఏ లీలా, మా ఆడియన్స్ తక్కువ అంచనా వేయకు. నువ్వు కేవలం తీస్తావు, అవి ఆడాలంటే మాలాంటి ఆడియన్స్ ఉండాలి. ఇవాళ నువ్వో నేనో తేల్చుకుందాం, రావే. ఎందుకు ఆవేశపడుతున్నావు? నువ్వేం చేసినా ఉపయోగం లేదు. నువ్వెంత డబ్బిచ్చినా నీ మొగుడు నొదలను. నారీ నారీ నడుమ మురారీలో లాగా ముగ్గురం హ్యాపీగా కలిసిందో అర్థం చేసుకో. నాది డీప్ సినిమా ఎమోషన్. ఏంటే నీ ఎమోషన్? సినిమాలు నీకన్నా నేనే ఎక్కువగా చూశాను. నేను పుట్టిందా టూరింగ్ టాకీస్ లోనే. బాలకృష్ణ సినిమాలు చూస్తూ గోరుముద్దలు తిని పెరిగాను నేను. నాతో పెట్టుకోకు. ఏ లీలా, లాజిక్ లేకుండా గన్నేంటక్క? ఏ మీ సినిమాలో లాజికల్ మిస్ చేస్తే మేము చూడట్లేదా? ఈ రోజు నిన్ను వదలే. నీకేమైనా మెంటలా? ఏ లీలా, నిన్ను వదలే. హే అక్క, నేను మార్గదర్శిలో చేరి ఒక గన్ను కొన్నానక్క. అక్క, అనవసరంగా అయిపోతావు. నీ మొగుడిని మాత్రం నా నుండి కాపాడుకోలేవు. యముడితో ఫైట్ చేసైనా మొగుడిని వెనక్కి తెచ్చుకున్న సావిత్రి వంశమేనాది. నువ్వెంతే పిట్టమొహం దానా. పిట్టమొహమా? నీకు హుదూద్ అంటే తెలుసు కదా, కొండ పిట్ట. దాని దెబ్బకి వైజాగ్ ఎలా అయిపోయిందో చూసావుగా. ఈ లీలావతి దెబ్బకి నీ సంసారం కూడా అంతే. ఎన్ని తుఫాన్లు వచ్చినా ఈ వైజాగ్ నేను చేయలేవే. చూసావుగా 3 నెలలు ఎలా తయారైందో. నా సంసారాన్ని నువ్వేం చేయగలవు? సుమతి, ఏమండి? లీలా వద్దు లీలా, ప్లీజ్. నా మాట సారీ విను అక్క. లీలా.